నేడు అన్ని జిల్లా కలెక్టర్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. రోడ్ల భవనాలు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించిన తరహాలో ప్రతి జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠ జరగనుంది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో విగ్రహాల ఏర్పాటుకు ఒక్కో విగ్రహం 17.50 లక్షల చొప్పున 5,80,00,000 మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసిన తరాల్లోనే రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ ఆవరణలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రోడ్డు భవన శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసినప్పటికీ నేను వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరూ కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. సో అందుకోసం రాష్ట్రంలో 33 జిల్లాల తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టినందుకు ఒక్కొక్క విగ్రహం కోసం సుమారు 15,50,000 సంబంధించిన వ్యయంతో మొత్తం 5,50,00,000 ప్రభుత్వం మంత్రులు ఇప్పటికే చేసి తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఎత్తు 12 అడుగులు మరియు చిన్నటువంటి జిల్లా 6 అడుగులు మొత్తం కలిపి 18 అడుగులు ఉండేలాగా తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని కలెక్టరేట్ల ముందు కూడా సమైక్య ఆవిష్కరణ కూడా ఈ రోజు జరగబోతుంది. రాష్ట్ర సర్కార్ అన్ని తెలంగాణ తల్లి విగ్రహం వివిధ పనులపై అక్కడికి వెళ్ళే ప్రజలను ఆకర్షణ విధంగా ఉండాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. ఈ రోజు తెలంగాణ సోనియా గాంధీ జన్మదినం కూడా ఉంది. తెలంగాణ ఇప్పుడు సోనియా గాంధీ కాబట్టి ఈ రోజు తెలంగాణ తల్లి దినోత్సవంగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించింది. రాష్ట్రంలోని 27 కలెక్టరేట్ ఆవరణలు అంటే ఇప్పటికే ఆ నిర్మాణంలో ఉన్నటువంటి 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట జిల్లాలో దానికి మిగతా 27 జిల్లాల్లో కూడా ఈ రోజు విగ్రహాలకు సంబంధించినటువంటి ఆవిష్కరణ ఉండబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి విజువల్ గా కూడా ఏదైతే ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగిన నేపథ్యంలో నేరుగా కాకుండా ఈ విగ్రహ ఆవిష్కరణ అన్ని కూడా విజువల్ గా చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో వైకాసేపట్లో దీనికి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ కూడా 12 గంటల లోపల పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లలో కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఇప్పటికే ఏర్పాటు చేశారో కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆవిష్కరణలన్నీ కూడా 12 గంటల లోపల పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.